రేవంత్ తనపై లేనిపోని ఆరోపణలు చేస్తే నీ బాస్ మెప్పు పొందవచ్చు, తాపత్రయపడుతున్నావా అని వాపోయారు. ఇక సూసైడ్ స్టారు నీకు మా తడాఖ ఏంటో చూపిస్తామని తెలిపారు. రాష్ట్ర అభ్యున్నతికే అహర్నిశలు కష్టపడుతున్న రేవంత్ అన్న కాలి గూటికి సరిపోవని అన్నారు. నువ్వు చేసిన ఆరోపణలు తప్పని ఒప్పుకొని క్షమాపణలు చెప్పు, లేకపోతే నీకు పాడకట్టుడు పక్కా అని హెచ్చరించారు. పాడి కౌశిక్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్దేశించి మాట్లాడిన మాటలు మనం కూడా చూసినాం. అరే పాడి కౌశిక్ రెడ్డి, అసెంబ్లీ ఎన్నికలల్లా సిగ్గు లేకుండా ఈ గుండె బరువెక్కింది, ఈ గుండె అలసిపోయింది, ఆస్కర్ లెవెల్ యాక్టింగ్ చేసి ఆఖరికి నీ భార్య పిల్లలతో కూడా యాక్టింగ్ చేపించి గెలిచినవి. నువ్వు ఏ రోజన్నా ప్రజల తరఫున మాట్లాడినవారా? సిగ్గు లేకుండా నువ్వు గెలిచిన రోజు నుంచి ఆ కేటీఆర్ ని, కేసీఆర్ ని, జోగనీకే గౌరవ ముఖ్యమంత్రి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ముఖ్యమంత్రి గారు ప్రైవేట్ హ్యాకర్లను పెట్టి హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేపిస్తారు అని చెప్పి మాట్లాడుతున్నావు. నీకు సిగ్గుందారా? ఈరోజు ముఖ్యమంత్రి మన కేటీఆర్ అనుకున్నావా ట్యాప్ చేయడానికి? సిగ్గు లేకుండా ఎంతమంది హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసిరు రాష్ట్రం మొత్తం కూడా తెలుసు. పచ్చకామర్లోకి లోకమంతా పచ్చ కనిపించినట్టు మీ నాయకుడు అట్లా చేస్తే అందరూ అట్లా చేస్తారనుకున్నావారా కౌశిక్ రెడ్డి? ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజుకి 18 గంటలు పనిచేసుకుంటా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టాలని, 2047 వరకు తెలంగాణ రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఎకానమీ చేయాలని చెప్పేసి కష్టపడుతుంటే హర్షించాల్సింది పోయి కనీసం నీకు చేత కాకపోతే నోరు మూసుకొని వండుకో. నీ ఇతర నాయకులు ఏ విధంగా అయితే ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటారో నువ్వు కూడా ఆ విధంగా రెస్ట్ తీసుకో. కానీ ముఖ్యమంత్రి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చెప్పు తగ్గుతుందిరా కౌశిక్ రెడ్డి. మరి ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా డ్రగ్స్ దొరుకుతుంటే ఆ రోజు పోలీసు ఉన్నతాధికారి అకుల్ సబర్వాల్ డ్రగ్స్ ని పట్టుకుంటుంటే మరి ఆయన ఎందుకు మీరు ట్రాన్స్ఫర్ చేసిండ్రు? అంటే ఈ రాష్ట్రంలో డ్రగ్స్ ని ఎంకరేజ్ చేసింది మీరు కాదా? మరి అటువంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈగిల్ అనే ఒక టీం ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కష్టపడుతుంటే సిగ్గు లేకుండా నోటుకొచ్చి మాట్లాడతావేం?